హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అనీష్ అండ్ మనతో ఉన్నది డాక్టర్ పిఎస్ మురళీకృష్ణ గారు, డిఎం న్యూరాలజీ. హలో సార్. హాయ్ ఒకసారి ఒకసారి మా ఆడియన్స్ హాయ్ అయిపోయింది. కమింగ్ టు ద టాపిక్, మనం డైరెక్ట్ ఎంటర్ అయిపోదాం. ఎందుకు సోది ఏమొద్దు. డైరెక్ట్ ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసరికి హెడేక్, తలనొప్పి. అసలు హెడేక్ రావడానికి రీజన్ ఏంటి అంటే నాట్ సైకలాజికల్గా, అంటే లైక్ ఓవర్ థింకింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ రకం కాకుండా వాట్ హ్యాపెన్స్ ఇన్ ద హెడ్, ఇది కావాలి. ఇదేంటంటే ఇది బ్రెయిన్. దీనిపైన మనకి కవరింగ్ ఉంటుంది, ఒక బోనీ కవరింగ్ ఉంటుంది, దాన్ని క్రేనియం అంటారు. దాని తర్వాత మనకి ఈ ఫేసు, ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఎక్స్ట్రా క్రేనియల్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవన్నీ వీటిల్లో ఎక్కడ ఏది వచ్చినా కూడా అది మనకి పెయిన్ వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ స్కిన్ ఈజ్ ఎ పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్ అనమాట. మజిల్స్, తర్వాత టీత్, ఇవన్నీ పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అన్నమాట. కానీ బ్రెయిన్ ఈజ్ నాట్ ఏ పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్. బ్రెయిన్కి ఒక బ్రెయిన్ పక్కకు తీసేసి మనం బ్రెయిన్కి ఇట్లా వదిలినా కూడా పెయిన్ రాదు. బ్రెయిన్ చుట్టుపక్కల కవరింగ్స్ ఉంటుంది, ఆ కవరింగ్స్కి పెయిన్ వస్తుంది. ఎస్, బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ కూడా దానికి పెయిన్ ఉంటుంది. సో ఈ పార్ట్కి మనకు పెయిన్ ఉండదు, ఈ పార్ట్కి పెయిన్ ఉండదు. సో ఎక్స్టర్నల్ ఏవైతే దాన్ని బట్టి ఎక్స్టర్నల్ పెయిన్ స్ట్రక్చర్స్. ఇంకా కొంచెం హెడేక్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ మెకానిజమ్స్ ఉన్నాయి. ట్రైజెమినో వాస్కులర్ సిస్టమ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ రావడం కానీ, లేకపోతే ఇక్కడ పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఏదన్నా బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయినా డైలైట్ అయినా కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకు అర్థమైందంటే ఇది కాదు, ఇది ఏదైతే ఉందో దీనివల్ల వచ్చే పెయిన్, అసలు దీనికి సంబంధం కూడా లేదు, దాన్ని టచ్ చేసినా ఏం కాదంట. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, వెన్ టు వరీ. అసలు ఎప్పుడు మనం భయపడాలి హెడేక్ వచ్చినప్పుడు? ఓకే, ఎప్పుడైతే వర్రీ అవ్వాలి అని అంటే రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ హెడేక్ అని ఉంటుంది అనమాట. అంటే రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటంటే ఈ హెడేక్ వస్తే బాగా వర్రీ అవ్వాలి అని అర్థం. అదేంటంటే స్నూప్ 4 అని ఒకటి ఉంటుంది అనమాట. దాని పేరు స్నూప్ 4 అనేది. స్నూప్ అంటే అది కోడ్ అనమాట, మాకు వచ్చిన కోడ్ అది. స్నూప్ అంటే ఎస్ అంటే ఏంటంటే సిస్టమిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు సంథింగ్ ఫీవర్ వచ్చింది, హెడేక్ వచ్చింది అంటే వాళ్ళకి మెనింజైటిస్, మెనింగోఎన్సెఫలైటిస్ అంటారు. అంటే ఏంటంటే ఈ బ్రెయిన్కి చుట్టుపక్కల కవరింగ్స్ ఉంటాయి, దాన్ని మెనింజెస్ అంటారు. ఒక 3 కవరింగ్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని మెనింజెస్ అంటారు. అంటే ఏంటంటే పయామేటర్, డ్యూరామేటర్, అరక్నాయిడ్ మేటర్, వీటిలో దేనికైనా ఇన్ఫెక్షన్ వచ్చినా అవి మెనింజైటిస్ అంటారు. బ్రెయిన్ ప్లస్ కవరింగ్స్ ఆ రెండింటికి ఇన్ఫెక్షన్ వస్తే మెనింగోఎన్సెఫలైటిస్ అంటారు. వీటిలో ఏదొచ్చినా కూడా హెడేక్ వస్తుంది. సపోజ్ ఐ గాట్ హెడేక్, ఇప్పుడు నాకు అది 2 days నుంచి ఉంది, తగ్గట్లేదు. సో ఇది సివియారిటీ కిందకి తీసుకోవాలా, లేకపోతే నాకు మోడరేట్గా ఉంది హెడేక్, అంటే నేను పనులు చేసుకోగలుగుతా కానీ నాకు హెడేక్ ఉంది, ఇప్పుడు ఇది సీరియస్ ఇష్యూ కాదు? అలా ఉండదు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు స్నూప్ 4 అన్నాం కదా. ఎస్ అంటే సిస్టమిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట. ఫర్ సపోజ్ ఫీవర్తో హెడేక్ వచ్చింది, ఇట్ ఈస్ ఏ వరీసమ్ హెడేక్. ఎన్ అంటే న్యూరలాజికల్ సిమ్టమ్స్, అంటే పేషెంట్కి హెడేక్తో పాటు ఫర్ సపోజ్ ఐకి పెరాలసిస్ వచ్చింది, బ్యాలెన్స్ తప్పింది, అంటే హెడేక్ ఉంది తనకి బ్యాలెన్స్ తప్పింది, లేదా పెరాలసిస్ వచ్చింది, అంటే ఏదైనా న్యూరలాజికల్ సిమ్టమ్ అనమాట. పేషెంట్కి పెరాలసిస్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే ఫిట్స్ రావడం కానీ, ఇవన్నీ ఎక్స్ట్రా సిమ్టమ్స్ అనమాట. ఇవన్నీ అవి వచ్చినా కూడా అది వరీసమ్, అంటే హెడేక్తో పాటు ఇవి వచ్చినా కూడా ఇది వరీసమ్ హెడేక్ అనమాట. ఫిట్స్ వచ్చింది, హెడేక్ వచ్చింది, వరీసమ్. ఇంకోటి ఓ అంటే ఆన్సెట్ గ్రేటర్ దెన్ 50 years. 50 years అబోవ్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మామూలుగా 20 to 50 years అనే వాళ్ళకి కామన్ హెడేక్స్ వస్తాయి. 50 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెడేక్ వచ్చిందనంటే అది కూడా వరీసమ్ హెడేక్ అన్నట్టు, వరీసమ్ హెడేక్. ఇంకోటి ఏంటంటే ప్రోగ్రెసివ్ హెడేక్ అనమాట. ప్రోగ్రెసివ్ హెడేక్ ఏంటంటే ఈరోజు ఒక మోడరేట్ ఇంటెన్సిటీతో హెడేక్ ఉంది, రేపు ఇంకొంచెం సివియర్కి వెళ్ళింది, నెక్స్ట్ డే ఇంకా సివియర్కి వెళ్ళింది, అట్లా అనమాట. అవి కూడా ఇంక్రిమెంటల్ అనేది సీరియస్ ఇష్యూ. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ నెగ్లిజెన్స్. ఇప్పుడు నాకు హెడేక్ వచ్చింది 2 days నుంచి, అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, లైక్ పెరుగుతుంది. కాకపోతే ఏం పర్లేదులే, ఒక చిన్న టాబ్లెట్ వేసేసుకుందాము తగ్గిపోతుంది అని చెప్పేసి, లేకపోతే దాన్ని అవన్నీ రెగ్యులర్గా వస్తుంటే నాకు స్ట్రెస్ ఉండదు ఉందని ఎక్సెట్రా అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో ఈ నెగ్లిజెన్స్ సైడ్ ఎఫెక్ట్ అయింది. అంటే నేను అంటే
నాకు నా బాడీకి ఏ లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్ పడుతుంటుంది నెక్స్ట్ మూమెంట్. ఇప్పుడు ఎప్పుడైతే పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తాడో హెడేక్ని, అది ఖచ్చితంగా వరీసమ్ హెడేక్ కన్నా వెళ్ళిపోవచ్చు పేషెంట్. అంటే సివియర్ హెడేక్స్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అది ఎప్పుడైతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే కాజ్ని మనం కనుక్కోవాలి ఫస్ట్. ఆ పేషెంట్కి ఎందుకు హెడేక్స్ వస్తున్నాయి, కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటియాలజీ అంటారు, అంటే కాజ్ అంటారు అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట అది. సో అంత నెగ్లెక్ట్ చేయకండి. ఇంక్రిమెంటల్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. లైక్ మీకు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతే ఇట్స్ ఓకే, బట్ అసలు నెగ్లెక్ట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ మైగ్రేన్? యాక్చువల్లీ బిగ్గెస్ట్ క్వశ్చన్. అసలు మైగ్రేన్ అంటే ఏంటి, అసలు ఇంతమంది ఎందుకు సఫర్ అవుతుంది? మైగ్రేన్ వరల్డ్లో 3.1 బిలియన్ పాపులేషన్ అకార్డింగ్ టు 2021 సెన్సస్ ప్రకారము వరల్డ్లో మనకి 700 బిలియన్ పాపులేషన్ ఉంటే 3.1 బిలియన్ పాపులేషన్కి మైగ్రేన్ ఉంది. అంటే వాళ్ళకు ఇప్పుడు చెప్పే వాళ్ళు ఉండరు. సో వాళ్ళు తెలుసుకోవాలంటే అసలు ఏంది మైగ్రేన్ అంటే? ఇప్పుడు దానికి ఒకటి క్రైటీరియా ఉందన్నమాట. మనకి ICHD-3 బీటా వర్షన్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడేక్ అని ఒకటి ఉంది. ICHD-3 అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఫర్ హెడేక్ సొసైటీ. వాళ్ళు ఏంటంటే ఈ మనల్ని క్లాసిఫై చేశారనమాట. ఈ హెడేక్స్ ఎలా 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 ఉంటే హెడేక్స్ని క్లాసిఫై చేయొచ్చు అని వాళ్ళకి హెడేక్స్ క్లాసిఫై చేశారనమాట. దాంట్లో 2 రకాలు ఉంటుందన్నమాట. ఏంటంటే ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్స్ అని. ఈ ప్రైమరీ హెడేక్స్ అంటే ఏంటంటే వీటికి ఇంచుమించు మనము బయట నుంచి కాజ్ ఏమి ఉండదు ఇన్ జనరల్గా చెప్పుకోవాలంటే. సెకండరీ హెడేక్స్కి కాజ్ ఉంటుంది. సెకండరీ హెడేక్స్ అంటే ఏంటంటే లోపల క్యాన్సర్ ఉంది, ఫర్ సపోజ్ ట్యూమర్ ఉంది. ఇది స్లో నుంచి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ స్మాల్గా ఉంటుంది, తర్వాత లార్జ్గా అవుతూ ఉంటుంది. అయ్యే కొద్దీ వాళ్ళకి ట్యూమర్ వల్ల హెడేక్స్ వస్తాయన్నమాట. అంటే లాంగ్ స్టాండింగ్ హెడేక్స్ ఎప్పటి నుంచో. ఇంకోటి ఏంటంటే రైజ్డ్ ICP ఫీచర్స్ అంటారనమాట. వామిటింగ్స్ రావడం, వాళ్ళకి చెప్పకుండా వామిటింగ్స్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మామూలుగా మైగ్రేన్కి ఎట్లా వస్తుందంటే ఈ వామిటింగ్స్ కానీ ఈ నాసియా అంటారు. నాసియా అంటే ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ అనమాట. ఇవి వస్తుంది. వీళ్ళకి అట్లా ఏమి ఉండవు. డైరెక్ట్గా వీళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఏమి ఉండవు, డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. దాన్ని ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు దాన్ని. అంటే ఇది సీరియస్ ఇష్యూస్ అనమాట. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫర్ సపోజ్ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, క్రానిక్ మెనింజైటిస్ అంటారు. తర్వాత ఈ ఇట్లా ట్యూమర్స్ ఉన్నాయి, లోపల సంథింగ్ బ్లడ్ క్లాటింగ్ వాళ్ళకి పెద్ద బ్లడ్ క్లాటింగ్స్ ఉన్నాయి. అట్లాంటి వాటికి అవన్నీ సెకండరీ కాజెస్ అనమాట. లోపల బ్రెయిన్ లోపల ఏమున్నా కూడా వచ్చేటవన్నీ మనకు కొంచెం సెకండరీ కాజెస్ అన్నట్టు. ప్రైమరీ హెడేక్స్కి అంత ఇమేజింగ్లో కానీ, అంటే బ్రెయిన్ ఇమేజింగ్లో కానీ, లేకపోతే మామూలు కాజ్ అంటే ఏముండదు. అంటే ఇప్పుడు మైగ్రేన్ అంటే చాలా మంది చెప్తుంటారు ఓన్లీ వన్ సైడ్ వస్తుంటారు. అంటే ఓన్లీ వన్ సైడ్ అయినా లేకపోతే ఇంకా వేరే కూడా ఉంటాయా? లేదు, యాక్చువల్గా టిపికల్గా అయితే మాత్రము అంటే క్లాసికల్ ఇది ఎగ్జాక్ట్గా ఇదాలనే ఉండాలి అని ఏం లేదు. మైగ్రేన్కి హోలోక్రేనియల్ అంటారు, అంటే మొత్తం హెడ్ మొత్తం రావచ్చు అనమాట. హెమిక్రేనియల్ అంటారు, అంటే ఏంటంటే ఓన్లీ హాఫ్ సైడ్. హోలోక్రేనియల్ అంటే మొత్తము. అట్లా ఏం లేదు, ఎట్లా రావచ్చు. సైడ్ షిఫ్టింగ్ అంటారు. సైడ్ షిఫ్టింగ్ హెడేక్ అంటే ఏంటంటే ఒకసారి రైట్ సైడ్ వస్తుంది, ఒకసారి లెఫ్ట్ సైడ్ వస్తుంది. కొంతమందికి రైట్ సైడ్ వస్తుంది, తర్వాత లెఫ్ట్ సైడ్ రావచ్చు అనమాట. కొంతమందికి లెఫ్ట్ సైడ్ రావచ్చు, తర్వాత రైట్ సైడ్ రావచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే సైడ్ లాక్డ్ అనమాట. వాళ్ళకి ఓన్లీ ఇట్లా రైట్ సైడే వస్తుంది, లెఫ్ట్ సైడ్కి అసలు ఎప్పటికీ రాదు లైఫ్లో. లేకపోతే లెఫ్ట్ సైడ్ ఫిక్స్ అయిందంటే రైట్ సైడ్ ఎప్పుడు రాదనమాట. సైడ్ లాక్డ్ అంటే లాక్ అయిపోయింది అట్లా అనమాట అది. సో అర్థమైంది ఏంటంటే బ్రెయిన్లో ఎక్కడైనా రావచ్చు మైగ్రేన్, పర్టికులర్ సైడ్ అన్నట్టు ఏం లేదు. కాకపోతే మేజారిటీ కేసెస్ సైడ్స్కి వస్తుంటారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎన్ని టైప్స్ హెడేక్స్ ఉన్నాయి సార్? మనం ఇప్పుడు బ్రాడ్లీ క్లాసిఫై ఎట్లా చేసుకుంటామంటే ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీలో ఈ మైగ్రేన్ వస్తుంది, టెన్షన్ టైప్ హెడేక్ ఒకటి వస్తుంది, ఇంకోటి ట్రైజెమినల్ అటోనామిక్ సెఫలాలజియస్ అని ఉంటుంది. ట్రైజెమినల్ అటోనామిక్ సెఫలాలజియస్లో మనకి ఒక 3-4 ఉన్నాయన్నమాట. క్లస్టర్ హెడేక్ అని, సంక్ట్ సునా అని, పారాక్సిస్మల్ హెమిక్రేనియా అని, హెమిక్రేనియా కంటిన్యూ అని, ఈ 4 ఉంటాయన్నమాట. క్లస్టర్ హెడేక్ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక సైడ్ హెడేక్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే 15 to 180 minutes వరకు హెడేక్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి కళ్ళు ఎర్రబడ్డం కానీ, కళ్ళలోంచి నీళ్లు గరడం కానీ, ముక్కులో నుంచి నీళ్లు గరడం కానీ, కళ్ళు ఎర్రబడ్డం కంజంక్టివల్ రెడ్నెస్
అంటే కంజంక్టివల్ ఇంజెక్షన్ అంటారు అనమాట. లాక్రిమేషన్, కంట్లలో నీళ్లు గారడము, ముక్కులో నుంచి నీళ్లు గారడం రైనోరియా అంటారు. ఇవన్నీ సిమ్టమ్స్ వస్తుందంట. ఇంకోటి ఐలిడ్ ఎడిమా. ఈ ఒక పార్ట్ ఐలిడ్ ఎడిమా అంటే కొంచెం ఎడిమా అంటే స్వెల్లింగ్ అనమాట. ఐలిడ్ కొంచెం లావ్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అన్బేరబుల్ హెడేక్. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఇలా పట్టుకొని వాళ్ళు మనకి నా వల్ల కాదని చెప్పేసి ఇట్లా పట్టుకొని ఇట్లా అంటారు. ఇంచుమించు 15 to 180 minutes వరకు వాళ్ళకి రావచ్చు. అంటే 15 to 180 minutes 3 hours వరకు 3 hours వరకు. కొంతమందికి మినిమం ఉంటుంది, కొంతమందికి మ్యాక్సిమం డ్యూరేషన్. వాళ్ళు ఇలా పట్టుకొని ఇలా అంటూనే ఉంటారు వాళ్ళు. అంటే అంత రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అంతే, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే వాళ్ళు. ముందు ఈ డ్యూరేషన్ బట్టి మనం కనుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ సంట్ సునాను ఉంటుంది. అదేంటంటే ఒక పొడిచినట్టు ఉంటుంది అనమాట. ఇంచుమించు ఒక మల్టిపుల్ బాగుతూ ఉన్నట్టు ఉంటుంది అనమాట. అది బాగా ఇట్లా పొడిచినట్టు ఉంటుంది. అది మల్టిపుల్ వస్తుంది అనమాట సంట్ అనేది. అది వితిన్ సెకండ్స్లో అట్లా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అట్లా మల్టిపుల్ అటాక్స్ వస్తుంది పర్ డే. పర్ డేలో ఎప్పుడైనా రావచ్చు. మైగ్రేన్ అనేది సీరియస్ ఇష్యూ అని అందరికి తెలుసు. బట్ ఇది ఒకటే ఇష్యూవా లేకపోతే ఇంకా వేరే కూడా ఉన్నాయా? ఇవి సీరియస్ ఇష్యూసే కదా ఇవన్నీ. ఇప్పుడు ట్రైజెమినల్ అటానమిక్ సెఫలాలజీస్ అని చెప్పాము. ఈ క్లస్టర్ హెడేక్ కానీ సంట్ సునా కానీ ఇవన్నీ ప్రాపర్గా ఫస్ట్ డయాగ్నోసిస్ చేయాలి. వాళ్ళు కరెక్ట్గా హిస్టరీ తీసుకోవాలన్నమాట. అతను ఎట్లా ఉంది, అతని హిస్టరీ ఎలా ఉంది, అతను ఇప్పుడు ఆ రెస్ట్లెస్నెస్ అనేది ఉందా లేదా, ఎంత డ్యూరేషన్లో ఉంది. డ్యూరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మైగ్రెయిన్కి డ్యూరేషన్ ఏంటంటే 4 hours నుంచి 72 hours వరకు ఉంటుంది. అంటే మినిమం ఇప్పుడు 2 hours వచ్చిన హెడేక్ని వాళ్ళు ఇప్పుడు కొంతమంది మనం ప్రాపర్గా తీసుకోవాలన్నమాట హిస్టరీ తీసుకునేటప్పుడు. ఇప్పుడు ఓన్లీ 1 hour చెప్తారు. అసలు అది 1 hour అనేది కరెక్ట్గా ఉందా, కరెక్ట్గా లేదా, పూర్తిగా ఒక హెడేక్ వచ్చింది, ఒక హెడేక్ ఎండ్ అయ్యింది, అలా ఉండాలన్నమాట. హెడేక్ అంటే ఊరికే మనం మామూలుగా ఇన్ జనరల్గా అడిగితే నాకు 2 minutes హెడేక్ వచ్చింది, ఒక 1 hour హెడేక్ వచ్చిందని చెప్తారు. అలా కాదనమాట. వాళ్ళని ప్రాపర్గా అడగాలన్నమాట. ప్రాపర్గా అడిగేటప్పుడు ఎట్లంటే మీకు హెడేక్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, సపోజ్ 9 o'clock స్టార్ట్ అయ్యింది, మీకు ఆ హెడేక్ పూర్తిగా ఎండ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, అంటే హెడేక్ అసలు లేకుండా డిసపియర్ అయిపోవాలన్నమాట హెడేక్. ఫర్ సపోజ్ 9 o'clock హెడేక్ వచ్చింది, 12 o'clock 1 o'clock వరకు నాకు హెడేక్ అలానే ఉంది, ఆ తర్వాత నిదానంగా తగ్గడం స్టార్ట్ అయింది, నాకు సాయంత్రం 4 తర్వాత నాకు హెడేక్ మంచిగా ఉందని చెప్తారు కొంతమంది. అంటే మనం 9 నుంచి 4 వరకు అనేది డ్యూరేషన్ తీసుకోవాలి. అంటే ఇన్ జనరల్ 9 to 4 అంటే ఒక 6 to 7 hours డ్యూరేషన్ ఉంది. అంటే అతనికి మైగ్రేన్ హెడేక్ 6 hours 7 hours ఉంది అని అర్థం. కొంతమంది ఏం చెప్తారంటే నాకు మార్నింగ్ స్టార్ట్ అయింది 3 days వరకు హెడేక్ అలానే ఉందని చెప్తారు. అంటే వాళ్ళకి హెడేక్ 3 days అంటే 72 hours అన్నట్టు. అంటే వాళ్ళకి పూర్తిగా తగ్గదనమాట. ఒక పీక్ ఒక 1 day వరకు పీక్ వస్తుంది, అంటే హై హెడేక్. దాని తర్వాత స్లోగా తగ్గుకుంటూ వస్తుంది అనమాట. కానీ వాళ్ళకి హెడేక్ ఉంటుంది, అది పోదు, డిసప్పేర్ కాదు. ఆ 3 days తర్వాత వాళ్ళకి డిసప్పేర్ కూడా 72 hours వరకు ఉన్నట్టు వాళ్ళకి లెక్క. సో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. 3 days వచ్చిందంటే అంటే వాళ్ళు చాలా ఇన్డెప్త్గా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అవును. కొంతమందికి అయితే ఇంకా క్రానిక్ మైగ్రేన్ అంటారు. క్రానిక్ మైగ్రేన్ అంటే అర్థం ఏంటంటే 8 మైగ్రేనస్ ఎపిసోడ్స్ ఉండాలన్నమాట. 8 మైగ్రేనస్ ఎపిసోడ్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఇట్లా హెడేక్ రావడము, టిపికల్గా యూనిలేటరల్ అంటే ఒక సైడ్ లొకేషన్ ఉండి పల్సేటింగ్ క్వాలిటీ అనమాట, అట్లా కొట్టుకుంటుంది అనమాట వాళ్ళకి. తర్వాత 4 to 72 hours డ్యూరేషన్ ఉండి ఇట్లా వామిటింగ్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, సౌండ్ అంటే చిరాకు రావడం కానీ, ఈ లైట్ అంటే చిరాకు రావడం కానీ, ఇట్లాంటివన్నీ ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ అంటే అప్పుడు మనం దాన్ని మైగ్రేన్ లాగా చెప్పుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్ ఈ క్రానిక్ మైగ్రేన్ పేషెంట్స్కి ఇంచుమించు 8 times per month అంటే మైగ్రేన్స్ ఎపిసోడ్స్, లేకపోతే 15 days per month హెడేక్ రావడం. అంటే 8 times per month 8 అంటే ఇప్పుడు నేను చెప్పిన క్యారెక్టర్స్ అన్నీ 8 times per month ఉండాలి. అట్లేం లేదు, అది చెప్తున్నా కదా, 8 times per month ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 15 days హెడేక్ ఉండాలి, అట్లా అనమాట. కంటిన్యూస్ ఆర్ ఈదర్ ఆఫ్. ఇలాంటి హెడేక్ వచ్చినప్పుడు సొల్యూషన్ ఏంటి? అది ఫస్ట్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత న్యూరాలజిస్ట్ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేస్తాడు.
చేసిన తర్వాత ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాడు, అతను క్లాసిఫికేషన్ పెట్టుకుంటాడు. ప్రాపర్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ లొకేషన్లో వచ్చింది, హెడ్లో ఒక సైడే ఉందా, మొత్తం ఉందా, ఇప్పుడు నేను చెప్పిన క్యారెక్టర్స్ అన్నీ, కంట్లలో నీళ్ళు కారుతుందా, ముక్కులో నీళ్ళు ఏమైనా కారుతుందా, ఓన్లీ డ్యూరేషన్ ఎంత ఉంది, ఇది ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ అయింది. కొంతమంది 25 years నుంచి హెడేక్ ఉంది, 35 years నుంచి హెడేక్ ఉంది. వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం ఇన్ఫ్రీక్వెంట్గా వచ్చేది అనమాట స్టార్టింగ్లో. ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వస్తారో అంటే వాళ్ళకి ఫ్రీక్వెన్సీ పెరిగినట్లు లెక్క. అవును. ఇంకొకటి ఏంటంటే ట్రిగ్గర్స్ అనమాట, ట్రిగ్గర్స్ ఆఫ్ మైగ్రేన్ అంటారు. అంటే స్లీప్ లేకపోవడం కానీ, ఫాస్టింగ్లో కొంతమంది ఫాస్టింగ్లో ఉంటారు, కొంతమంది ఇట్లా లౌడ్ నాయిస్, బ్యాండ్ మేళం ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉండకపోవడం కానీ, కొంతమందికి పర్ఫ్యూమ్స్ పడదు, ఈ స్ట్రాంగ్ స్మెల్, స్ట్రాంగ్ ఆర్డర్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కొంచెం అగ్రవేట్ చేస్తారు అనమాట. అంతే, అవి సీరియస్ ఇష్యూసే. అంటే లైక్ అలర్జీస్ లాగా అనుకోవచ్చు. అంతే, అలర్జీస్ అని కాదు కానీ ఇవన్నీ కొంచెం ట్రిగ్గర్స్ అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళకి హెడేక్ ఉంటుంది, ఇవి ఇంకా ట్రిగ్గర్ చేస్తుంది అనమాట, అట్లా. సో నాకు తెలిసి మీకు ఏదో ఒకటి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. నాకైతే పర్ఫ్యూమ్ అయితే కనెక్ట్ అవుతుంది, వన్ ఆఫ్ టైప్ నాకు కూడా వస్తుంది, కాబట్టి మైగ్రేన్ అయితే నార్మల్. ఇప్పుడు నాకు లైక్ మోడరేట్ టు సీరియస్ లోపట ఉంది ఒక ఇష్యూ, లైక్ హెడేక్, మైగ్రేన్ ఆర్ ఎక్సెట్రా. సో దీన్ని నేను ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎంత లోపట, అంటే ఎంత టైం లోపట నేను రెస్పాండ్ అయ్యి దాన్ని క్యూర్ అయ్యి మళ్ళీ రాకుండా చూడడానికి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీకు చెప్పాం కదా క్రానిక్ మైగ్రేన్ పేషెంట్స్, ఇవి ఇంకోటి ఎపిసోడిక్ అంటారు అనమాట. క్రానిక్ అంటే ఇప్పుడు ఇంతకుముందు క్లాసిఫై చేసినట్టు ఎక్కువ ముందే ఉంటే వాళ్ళని క్రానిక్ వెళ్తారు, మిగిలిన వాళ్ళందరూ ఎపిసోడిక్ అనమాట. ఎపిసోడిక్ అంటే ఏంటంటే వాళ్ళు మంత్లీ 3 to 4 times వస్తారు, 3 to 4 times హెడేక్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కొంచెం డిజేబిలిటీ ఉండాలన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు హెడేక్ వల్ల వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారు, అది డిజేబులింగ్ హెడేక్స్ అంటారు అనమాట. మనం డిజేబులింగ్ హెడేక్స్కి మాత్రమే కౌంట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెడేక్ వస్తుంది, పుట్టిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ హెడేక్ వస్తుంది. ఇప్పుడు నాకు హెడేక్ వచ్చింది, మీకు హెడేక్ వచ్చి ఉంటుంది, ప్రతి ఒక్కరికి హెడేక్ వస్తుంది, అందరికీ వస్తుంటుంది. కాబట్టి ఏంటంటే మనము ప్రతి హెడేక్ని మనము మామూలు ఏదో డోలో టాబ్లెట్ వేసుకున్నా సరిపోతుంది మనకి, అంటే చిన్న చిన్న హెడేక్స్కి అయితే. కానీ ఏంటంటే ఎప్పుడైతే డిజేబులింగ్ అవుతారో వీళ్ళకి హెడేక్స్ వల్ల వీళ్ళు పనులు చేసుకోలేకపోతారు. ఫర్ సపోజ్ హౌస్ హోల్డ్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఈ పని వల్ల నేను వంట చేసుకోలేకపోతున్నాను, లేకపోతే బట్టలు ఉతకలేకపోతున్నాను, నాకు ఎందుకో నిద్రపోవాలనిపిస్తుంది, నిద్రపోతే పడుకుంటే నాకు కొంచెం హెడేక్ కొంచెం రిలీఫ్ అవుతుంది, అట్లా ఉంటుందన్నమాట వాళ్ళకి. అట్లాంటి డిజేబులింగ్ హెడేక్స్ మనం కౌంట్ చేసుకొని వాళ్ళని ఎపిసోడికా, క్రానికా, వీళ్ళని కేటగిరీ డివైడ్ చేసుకొని వాళ్ళకి మనం ట్రీట్మెంట్ రాస్తాం అనమాట. ట్రీట్మెంట్ రాసిన తర్వాత వాళ్ళకి ఒక 1 month, ఫర్ సపోజ్ 1 monthకి మనం మెడికేషన్స్ రాసాం, ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ రాస్తాం అనమాట. ఆ రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ 1 monthలో ఇంతకుముందు హెడేక్స్ ఎలా ఉన్నాయి, ఈ 1 month వాడిన తర్వాత ఎలా ఉంది, దాన్ని కౌంట్ చేసుకోమని చెప్తాం అనమాట. అంటే వాళ్ళకి హెడేక్ డైరీ లెక్క అనమాట. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇది ఆగస్ట్ మంత్, నాకు మీరు ఫర్ సపోజ్ జూలై 31st వచ్చారు, జూలై 31st మీరు మీ కంప్లైంట్స్ మొత్తం చెప్పారు. కంప్లైంట్స్ మొత్తం చెప్పిన తర్వాత మీకు ఫర్ సపోజ్ 5 times per month వస్తుంది. అంటే 30 daysలో ఇంచుమించు మీకు 25 days బాగుంది, 5 days కొంచెం డిజేబులింగ్ ఉంది. ఇప్పుడు ఆ 5 timesని నేను ఏం చేస్తానంటే మీకు తగ్గట్టు ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ రాస్తాను. ఈ 1 month ఒకసారి వాడండి, వాడిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఇది ఎలా ఉందో చూస్తామన్నమాట. చూసిన తర్వాత ఫర్ సపోజ్ మీకు ఆ 5 డిజేబులింగ్ హెడేక్స్ ఫర్ సపోజ్ 2 అయింది అనుకోండి, అంటే మీకు 3 డిజేబులింగ్ హెడేక్స్ డిసప్పేర్ అయినట్టు ఈ 1 monthలో. అట్లా 2 అంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది అనమాట. మనకి కొద్ది రోజుల తర్వాత హెడేక్ ఫ్రీ పీరియడ్ రావాలి. హెడేక్ ఫ్రీ పీరియడ్ విత్ మెడికేషన్స్ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత వితౌట్ మెడికేషన్స్ మనం తగ్గించుకుంటూ ఉండాలి. సో దీనికి పర్మనెంట్ క్యూర్ ఉన్నాయంటారు? పర్మనెంట్ క్యూర్ అంటూ అట్లేం లేదు. మైగ్రేన్ చాలా మంది సఫర్ అవుతుంటారు, దే వాంట్ పర్మనెంట్ క్యూర్. లైక్ యూట్యూబ్లలో చాలా మంది చూస్తుంటారు, సర్చ్ చేస్తుంటారు హౌ టు గెట్ రిడ్ ఆఫ్ మైగ్రేన్ పర్మనెంట్లీ అని ఒక ట్యాగ్ పెట్టి లాస్ట్కి. అవును, పర్మనెంట్ క్యూర్ అంటూ ఉండదు. కానీ ఇప్పుడు స్ట్రెస్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మదర్స్ ఉన్నారు, మదర్స్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు చంటి పాపలతో ఉంటారు,
వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫర్ సపోజ్ వాళ్ళకి ఎంగేజ్ నుంచి హెడేక్స్ ఉండొచ్చు. ఆ తర్వాత కొన్ని పోస్ట్ పార్టం అయిన తర్వాత అంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు నిద్ర ఉండదు వాళ్ళకి సరిగ్గా, స్లీప్ వల్ల కొంచెం ఈ హెడేక్స్ అగ్రవేట్ అయిపోతుంది. ఆ తర్వాత చిన్నపిల్లలు ఉంటారు, ఒక 2 years 3 years కిడ్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ అంటే రచ్చ చేయడం కానీ అల్లరి చేయడం కానీ అవి ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా హెడేక్. ఇప్పుడు వాళ్ళు ఆ స్ట్రెస్ ఇండైరెక్ట్ స్ట్రెస్ అది అంతే, దానివల్ల వాళ్ళకి స్లీప్ పట్టదు. తర్వాత హెడేక్ ఆటోమేటిక్గా అల్లరి నాయిస్ ఉంటుంది, ఎక్కువ నాయిస్ ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ హెడేక్ ఉంటుంది, మళ్ళీ దీనివల్ల ఇంకా అగ్రవేట్ అయ్యి ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఇంకా డిజేబులింగ్ హెడేక్స్లో ఎక్కువ అయిపోతారు వాళ్ళు అట్లా. పీరియడ్ టైం హెడేక్ లైక్ అమ్మాయిలు చాలా మంది పీరియడ్స్ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ హెడేక్ తోని సఫర్ అవుతుంటారు. సో అసలు ఆ టైంలో వచ్చే హెడేక్ ఏ టైప్? ఇప్పుడు మైగ్రేన్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే టైప్స్ అని కాదు, ఇప్పుడు డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్, బిఫోర్ మెన్స్ట్రుయేషన్, ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్. బిఫోర్ మెన్స్ట్రుయేషన్ని ప్రీ మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటాం, డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ని మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటాం, ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్ని పోస్ట్ మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటాం అనమాట. ఇది కొంతమందికి ప్రీ పోస్ట్ కామన్గా వస్తూ ఉంటుంది అనమాట. ఇది కొంచెం హార్మోనల్ రిలేటెడ్ విత్ మన బ్రెయిన్ మెకానిజమ్స్ అవి దాన్ని బట్టి కొంచెం కొంతమందికి రావచ్చు. అంటే మైగ్రేనే వస్తుందా లేకపోతే నార్మల్ హెడేక్ కూడా ఉంటుంది? అంటే మీరు చెప్పారు కదా 5 కేటగిరీస్ డివైడ్ చేశారు కదా, సో ఇందులో ఏదైనా వచ్చే ఎప్పుడైనా ఏదైనా రావచ్చు. కానీ మైగ్రేన్లో నేను చెప్పిన క్లాసిఫికేషన్లో పీరియడ్స్లో ఇది కొంచెం కామన్ అంటే, ఎందుకంటే మైగ్రేన్ కామన్ కాబట్టి. మిగతా కూడా రావచ్చు కానీ దానికి అంత హెడేక్ ఈ పీరియడ్స్కి అంత రిలేటెడ్ అయితే కాదు. సో నేను ఇవి రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ప్రివెన్షన్ అనేది ఏం చేయాలి చెప్పండి. ప్రివెన్షన్ అంటే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి ఫస్ట్. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంకా నాయిస్ ఉండకూడదు. ఇట్లాంటి ఇప్పుడు పర్ఫ్యూమ్స్ ఆర్డర్స్ అని చెప్పాము, స్ట్రాంగ్ ఆర్డర్స్ ఏమి ఉండకూడదు. దీన్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. స్లీప్, యూ షుడ్ మెయింటైన్ ఏ గుడ్ స్లీప్ హైజీన్. తర్వాత టైంకి తినాలి, ఫాస్టింగ్ ఉండకూడదు. ఇంకోటి ట్రావెలింగ్ వల్ల ఒకవేళ మైగ్రేన్ అగ్రవేట్ అయితే ఆ ట్రావెలింగ్ని కూడా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇంత ఫాస్టింగ్ అన్నారు కదా, అంటే చాలా మంది ఒక పొద్దులు అని చెప్పేసి చాలా మంది అంటే పెట్టుకుంటారు, అంటే వాళ్ళ బిలీఫ్స్తో వాళ్ళు పెట్టేసుకోవాలి. ఫ్రైడే, మండే అలా పర్టికులర్గా ఒక పెట్టేసుకొని వాళ్ళు కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటారు. అంటే మీరేమని అంటున్నారంటే ఫాస్టింగ్ ఉంటే హెడేక్? ఫాస్టింగ్ అట్లని కాదు, అందరికీ ఏం కాదు. ఆల్రెడీ మైగ్రేన్ పేషెంట్స్కి మళ్ళీ వాళ్ళు ఫర్ సపోజ్ ఫాస్టింగ్లో అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా ఎక్కువ అగ్రివేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అట్లా. సో హెడేక్, మైగ్రేన్ లైక్ ఎనీథింగ్ ఉంటే ఫాస్టింగ్ అనేది తక్కువ వేసుకోవడం బెటర్. అంటే బిలీవ్స్ అని కాదు కానీ మీ హెల్త్ ఇంపార్టెంట్. అలా సాప్ ఆఫ్ లీవ్స్, పసరు విలేజెస్లలో చాలామంది లైక్ ఇది తాగితే తగ్గిపోతుంది, మీకు ఇది తాగితే తగ్గిపోతుంది అంటే అది ఆయుర్వేదిక్ అని కూడా చెప్పలేను. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు ఉండరు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ ఆకు ఈ ఆకు అని చెప్పేసి నార్మల్గా తాగేస్తుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే అది దానివల్ల ఉంటుందా యూజ్? పసర మందు వల్ల హెడేక్ అనే దానికి రిలేషన్ లేదు. ఫస్ట్ ఆ పసర మందులో ఏముందో మనకు తెలియదుగా. అసలు ఇప్పుడు హెవీ మెటల్స్ కొన్ని పెడతారనమాట, అంటే కొన్ని మెర్కురీ, ఆర్సెనిక్ అని కొన్ని హెవీ మెటల్స్ని పెట్టి ఇది తాగండి అని చెప్తారు. దానివల్ల కిడ్నీలు ప్రాబ్లం అవుతుంది. ఒకటి చేయడానికి ఇంకొకటి అవుతుంది అంతే. కిడ్నీలు చెడిపోవడం కానీ, లివర్ చెడిపోవడం కానీ అది కామన్. అది దానికి హెడేక్స్కి అది అసలు రిలేషనే లేదు. స్టంట్ చేయకండి, ఏ పసలు పడితే ఆ పసలు తాగకండి. ఏదైనా కావచ్చు, ఒకదానికి అనుకొని ఇంకోటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఒక ర్యాపిడ్ రౌండ్ సార్, లైక్ మిక్స్ అండ్ ఫ్యాక్ట్స్. అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో దానిలో మిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కొన్ని నేను నోట్ చేశాను, అది మిమ్మల్ని అడుగుతాను. హెయిర్ ఆయిల్ మసాజ్ రెడ్యూస్ హెడేక్ అంటే మిగతా ఫ్యాక్ట్. అంటే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే హెడేక్ వచ్చిందంటే రాసిస్తుంటారు. అది ఒకసారి మైగ్రేన్ పేషెంట్కి ఎవరికైనా హెడేక్ మసాజ్ చేయండి, అప్పటికి రిలీఫ్ ఉంటుంది, ఆ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, హెడేక్ మసాజ్ ఆయిల్ చేసుకుంటే ఆ టైంలో కొంచెం టెంపరీగా రిలీఫ్ ఉండొచ్చు, కానీ వాళ్ళ కాజ్ని వాళ్ళు రిమూవ్ చేయలేరు కదా.
అండర్లయింగ్ కాజ్ ఇప్పుడు జస్ట్ టెంపరీ రిలీఫ్ అంతే. ఓకే. అండ్ నేను మైగ్రేన్ అని అనట్లేదు, ఏదైనా మైగ్రేనే కాదు, ఏ హెడేక్ అయినా. ఇప్పుడు లోపల ట్యూమర్ ఉంది, క్యాన్సర్ ఉంది, ఇప్పుడు మసాజ్ చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు కదా. అండర్లయింగ్ కాజ్ని కానీ అండర్లయింగ్ మనం ప్రాబ్లం ఉన్నదని పట్టించుకోవాలి. కానీ ఇవన్నీ జస్ట్ టెంపరీ రిలీఫ్ అంటే మనం ఇప్పుడు స్పాలో మసాజ్ చేసుకుంటారు, ఒళ్ళంతా బాడీ మసాజ్ చేసుకుంటారు, ఒళ్ళంతా బాడీ మసాజ్ చేసుకున్నప్పుడు రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ లేకుండా రిలాక్సేషన్ అంతే అంతే అంతే. ఇదైతే చాలా మంది క్వశ్చన్. చాలా మంది దీనికి ఎస్ అని అంటారు, మిత్ అని కాదు, ఫ్యాక్ట్ అని అంటారు. హెవీ మొబైల్ యూసేజ్ లైక్ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే హెడేక్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, ఫ్యాక్ట్ అది. సో తెలిసిగా మ్యాక్సిమం ఫోన్ యూజర్స్ అయితే జాగ్రత్త, హెడేక్ వస్తే పెద్ద పెద్ద స్టంట్లే ఉన్నాయి. ఓకే. సివియర్ మైగ్రేన్ కాజ్ పారాలిసిస్. ఎస్, మైగ్రేనస్ ఇన్ఫార్క్షన్ అనే ఒక ఎంటిటీ ఉంది. అంటే ఇన్ఫార్క్షన్ అంటే ఏంటంటే బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిన తర్వాత ఉన్న డ్యామేజ్డ్ ఏరియాని మనం ఇన్ఫార్క్షన్ అంటాము. సివియర్ మైగ్రేన్ కెన్ కాస్ ఇన్ఫార్క్షన్. ఇంకొకటి ఎంటిటీ ఏంటంటే ఫెమిలియల్ హెమిప్లెజిక్ మైగ్రేన్ అని ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళకి వంశపారపరంగా వాళ్ళకి హెరిడిటీ అంటే హెమిప్లెజిక్ అంటే పెరాలసిస్ రావడం అనమాట. నేను యాజ్ ఏ రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక అథ్లెట్, అంటే హర్యానా అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి బాగా ఇట్లా క్లాసికల్గా చెప్పిందనమాట. ఒక సైడ్ హెడేక్ వస్తుంది, ఇంకొక లెఫ్ట్ సైడ్ వచ్చి మూమెంట్ లేదనమాట అమ్మాయికి. వైల్ డూయింగ్ తను రెజ్లర్ అనమాట, హర్యానాలో రెజ్లర్. మా హాస్పిటల్కి వచ్చినప్పుడు తను ఇట్లా చెప్పిందనమాట, నాకు ఇట్లా రైట్ సైడ్ హెడేక్ వచ్చింది సార్, లెఫ్ట్ సైడ్ నాకు పెరాలసిస్ వచ్చింది, నేను లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ నేను మూవ్ చేయలేకపోయాను. ఒక ఇంచుమించు ఒక 1 hour to 2 hours వరకు నేను అసలు మూవే చేయలేదు. దాని తర్వాత మళ్ళీ నేను రికవర్ అయిపోయాను. అట్లా తనకి 5 episodes వచ్చింది. ఒకసారి రెజ్లింగ్ చేస్తూ ఉన్నప్పుడు అది వచ్చింది తనకి, అది తనకు వచ్చింది. అప్పుడు రెజ్లింగ్ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు కూడా భయపడ్డారు. తర్వాత ఒకసారి వాళ్ళు 5th time వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చారు, మా హాస్పిటల్కి వచ్చారు. అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తే తనకి ఫెమిలియల్ అయితే ఏం లేదు, కానీ తనకి హెమిప్లిజిక్ మైగ్రేన్ అనేది ఉంది. మైగ్రేన్ టిపికల్ మైగ్రేనస్ హెడేక్ విత్ హెమిప్లిజీ అనమాట. ఫుల్ పెరాలసిస్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. అదొక ఎంటిటీ. మైగ్రేనస్ ఇన్ఫాక్షన్ అంటే ఏంటంటే ఇట్లా సివియర్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. దాని మైగ్రేనస్ ఇన్ఫాక్షన్, రెండు వేరు కానీ పెరాలసిస్ అని అన్నారు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళు జాగ్రత్త. హెవీ హెడేక్ కాజ్ మెంటల్ ఇష్యూస్ లైక్ సైకలాజికల్ ఇష్యూస్. మిగతా ఫ్యాక్ట్ హెవీ హెడేక్స్ కాజెస్ మెయిన్ ఏంటంటే వాళ్ళకి డిప్రెషన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, తనకేందంటే పర్ మంత్ 25 days డిజేబులింగ్ హెడేక్స్ ఉన్నాయి. అంటే 25 అంటే 30 daysకి 25 days తను డిజేబులింగ్లోనే ఉంది. ఆ 5 days మాత్రమే కొంచెం తనకి కొంచెం పర్వాలేదు రిలీఫ్ అని చెప్పింది. తనకి అట్లా ఒక 10 to 15 years వరకు ఉందంట. అంటే తను ఏంటంటే ఇంక మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఒక నిర్వాణ స్టేజ్కి వెళ్ళిపోతారు. అలా ఉంటుంది అనమాట వాళ్ళ హెడేక్. వాళ్ళు మన బాధలు చెప్పుకోలేరు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ చాలా వరకు. ఓన్లీ అడల్ట్స్ గెట్ మైగ్రేన్ లేదు, ఇట్స్ మిత్. సో చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలకి చాలా మందికి వచ్చింది, చాలా మందికి వస్తుంది. సో అంటే ఈ జనరేషన్ డివైజెస్ కానీ అది కానీ ఏం లేదు, అట్లేం లేదు. పీడియాట్రిక్ మైగ్రేన్ అంటారు, పీడియాట్రిక్ హెడేక్స్ కామన్. అంటే మైగ్రేన్ పీడియాట్రిక్ మైగ్రేన్. ఓకే. సో చిన్నపిల్లలకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో నెగ్లెక్ట్ అవుతుంది. అరౌండ్ 5 years to 80 years వరకు రావచ్చు హెడేక్. కానీ మోస్ట్ కామన్ పాపులేషన్ వచ్చి 20 to 50 years ఆఫ్ ఏజ్. మైగ్రేన్ ఈజ్ హెరిడిటరీ. వంశపారంపర్యంగా మైగ్రేన్ వస్తూనే ఉంటుంది. ఇది అంటే మిత్ అని ఫ్యాక్ట్ అని కరెక్ట్గా చెప్పాను, కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే వంశపారంపర్యంగా ఒకరికి హెడేక్ వచ్చిందంటే వాళ్ళకి రావడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. మైగ్రేన్ ఈజ్ ఏ డిజార్డర్ దట్ కెన్ కాజ్ అదర్ సిమ్టమ్స్ లైక్ నాజియా, లైట్ సెన్సిటివిటీ అండ్ విజన్ ప్రాబ్లమ్. అండ్ కెఫైన్ కాజ్ migraines like coffee,
లైక్ ఇప్పుడు మామూలుగా బయట ఎనర్జీ డ్రింక్స్ అనుకుంటా తాగుతున్నారు, కెఫెన్ ఎక్కువ ఉంటుంటుంది. లైక్ వేరే ఉంటుంది, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ బ్రాండ్, బట్ అవి తాగితే మైగ్రేన్ వస్తుందా? లేదు, కాఫీ డిక్రీజెస్ మైగ్రేన్, అంటే కొంచెం కెఫీన్కి కొంచెం మైగ్రేన్ తగ్గించే కెపాసిటీ ఉంటుంది. తగ్గుతుంది. లైక్ కూల్ డ్రింక్స్ లో కూడా కెఫైన్ ఉంటుంది. మరి చాక్లెట్స్ ఇవన్నీ కొంచెం జంక్ ఫుడ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కొంచెం ట్రిగ్గర్స్ అనమాట హెడేక్స్కి. కాఫీ కొంచెం స్వీట్ డ్రింక్స్ అట్లా కొంచెం స్ట్రాంగ్ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే అవి హెడేక్స్కి కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. స్ట్రెస్ కాజ్ టెన్షన్ హెడేక్. టెన్షన్ హెడేక్ అంటే యాక్చువల్గా ఇది ఇలాని కాదు, స్ట్రెస్ కాజెస్ హెడేక్ అంతే. స్ట్రెస్ కాజెస్. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ది వీడియో. చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెడేక్ విన్నారు కదా. ఆలోచించండి, క్రానికల్గా మీకు ఫీలింగ్ ఏది వచ్చినా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అనీష్. ఒకసారి మా వాళ్ళకి కూడా బాయ్ అయిపోయింది. బాయ్.